ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 3వ తేదీ. పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. జీవితం ఒడిదొడుగులు లేకుండా సాగిపోవాలని ప్రార్థించకండి, బలవంతులై ఉండేందుకు ప్రార్థించండి. మీ శక్తికి సరిపోయిన పనులే మీకు ఎదురవ్వాలని ప్రార్థించకండి. మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యమేముంది? దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించనున్నాడు. మనం స్థిమితంగా తేలికగా జీవితాలను వెళ్ళబోస్తూ ఉంటే క్రీస్తు మనలను గొప్పవాళ్ళగా ఎప్పటికీ చేయడన్నది గుర్తుంచుకోండి. అలాంటి జీవితం క్రిందకి నడిపిస్తుందే కానీ ఔన్నత్యానికి నడిపించదు. పరలోకం మనకు పైగా ఉంది, మనం ఎప్పుడూ పైనున్న పరలోకం వైపు చూస్తూ ఉండాలి. కొందరుంటారు, వాళ్ళు త్యాగం, సమన్వయం, నిస్వార్థపరత్వం మొదలైన లక్షణాల మూలంగా సాధించదగ్గ శ్రేష్టమైన సంగతుల జోలికి వెళ్ళరు. కానీ శ్రమించి పనిచేయడం, కష్టాలకు ఓర్చుకోవడం, ఇవే ఔన్నత్యానికి సోపానాలు. పచ్చిక మైదానాల గుండా ఎవరో మన కోసం సిద్ధం చేసిన మెత్తటి కాలిబాటల మీదుగా వెళ్తే మనం ఎప్పుడూ గొప్పవాళ్ళం కాలేము. నీ స్వహస్తాలతో రాళ్ళు చదును చేసుకొని దారి ఏర్పరచుకుంటేనే కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి అందాలను చేరగలవు. ఆటపాటలకి, తాగి తందనాలాడడానికి, గాలిమేడలు కట్టడానికి కాదిది సమయం. కష్టపడే కాలం ఇది. పోరాటానికి ముఖం చాటు చేయొద్దు, అది దేవుని వరం. దాన్ని ఎదుర్కొనే బలశాలిగా ఉండు. రోజులు మంచివి కాదంటూ నిట్టూర్చకు. ఎవరిది తప్పు? లేచి నిలబడు, ధైర్యం తెచ్చుకో. దేవుని పేరిట గొంతెత్తి మాట్లాడు. సిగ్గుపడకు, బలవంతుడివై ఉండు. దుష్టులు ఎంతగా వర్ధిల్లుతున్నారో చూడకు. యుద్ధం ఎంత తీవ్రంగా చెలరేగుతున్నదో చూడకు. నిస్పృహ చెందకు, పోరు నుంచి నిష్క్రమించకు. రేపే నీ విజయబేరి మ్రోగుతుంది. బలవంతుడివై ఉండు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.